గతంలో మనకు జరిగినటువంటి అన్యాయం అధ్యక్ష. ఎందుకు ఈ కష్టాలు తెలంగాణకు ఉన్నాయంటే ఇది ఎవరి మీద ఎవరో నిందలేసుకోవడం కాదు అధ్యక్ష. ఒక రోజుతో వచ్చింది కాదు ఈ కష్టం. ఈ కష్టం క్రోనలాజికల్గా చారిత్రకంగా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వివక్షకు గురైంది కాబట్టి తద్వారా మనకు చాలా చాలా ఇబ్బందులు వచ్చినాయి అధ్యక్ష. థర్మల్ పవర్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో పిటి హెడ్ మీద పెడతారు అధ్యక్ష. ప్రపంచంలో ఎక్కడ కూడా దూరం తీసుకుపోయి పెట్టరు అధ్యక్ష. కానీ ఘనత వహించినటువంటి గతించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ మీద వివక్ష చూపిస్తూ పిటి హెడ్ మీద పెట్టకుండా జాతీయ ఎలక్ట్రిసిటీ చట్టం చెప్పినా అంతర్జాతీయం చెప్పినా ఏది చెప్పినా బేఖాతరు చేసి మనుగూరులో పెట్టాల్సినటువంటి దాదాపు 1760 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ని తీసుకుపోయి వీటీపీఎస్ అని విజయవాడలో పెట్టుకున్నారు అధ్యక్ష. మనం ఏం చేయలేకపోయినాం అధ్యక్ష. ఉద్యమాలు చేయడం తప్ప, లాఠీ దెబ్బలు తినడం తప్ప, జైల్లో పడడం తప్ప తెలంగాణ రైతాంగం కానీ తెలంగాణ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కూడా కానీ కూడా అసహాయంగా ఉన్నది తప్ప ఏం చేయలేకపోయినాం అధ్యక్ష. రామగుండం పిటిహెడ్ మీద పెట్టాల్సినటువంటి 1320 మెగావాట్ల అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి ఏపీఎస్సీబీ, ఏపీ జెన్కో ఎన్నిసార్లు వినతించినా ఎన్నిసార్లు పెట్టమని చెప్పినా గత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కనీసం దాని మీద ఇనిషియేటివ్ కూడా చేయలేదు అధ్యక్ష. ఆ ఫైల్ అట్లే మూలుతా ఉంది. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ విధంగా సత్తుపల్లి పిటిహెడ్ మీద పెట్టాల్సినటువంటి థర్మల్ స్టేషన్ 600 మెగావాట్లకు అది ఇవన్నీ పిటిహెడ్ మీద అధ్యక్ష. ఎక్కడైతే బొగ్గు లభ్యత ఉంటుందో పిటిహెడ్ అంటే ఎక్కడ గని ఉంటుందో అక్కడనే పెడితే చౌక కరెంటు వస్తుంది కాబట్టి దాని మీద పెట్టమని చెప్పి జాతీయంగా అంతర్జాతీయంగా నిర్దేశాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ ప్రకారం సత్తుపల్లిలో ప్రతిపాదించినటువంటి 600 మెగావాట్లు కూడా ప్రభుత్వం ముందుకు రాలేదు అధ్యక్ష. ఇప్పుడు మనం దాన్ని పరిశీలన చేసుకుంటా ఉన్నాం. మొత్తం 3680 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు ఇక్కడ రావాల్సింది రాలేదు అధ్యక్ష. ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు అధ్యక్ష. ఏపీఎస్సీబీ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్లో 1966 నుంచి మొదలు పెడితే 2005 దాకా ఇప్పుడు 2014 దాకా కూడా ఏపీఎస్సీబీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్లో ఈ విషయాలు మెన్షన్ చేయబడి ఉన్నాయి అధ్యక్ష. ఇది ఒక రోజుతో వచ్చినటువంటి కాదు అధ్యక్ష. కుంటాల హైడ్రో ఎలక్ట్రికల్ స్కీమ్ 24 మెగావాట్లు మూలుగుతా ఉంది అధ్యక్ష. ప్రాణహిత హైడ్రో ఎలక్ట్రిక్ 280 మెగావాట్లు దీన్ని పడుచుకున్న పాపన పోలేదు అధ్యక్ష. ఇచ్చంపల్లి హైడ్రో ఎలక్ట్రికల్ స్కీమ్ 600 మెగావాట్లు ఇది అంతర్రాష్ట్ర వివాదం పేరు చెప్పి ఆ ముసుగులో ఆపినటువంటి కుట్ర అధ్యక్ష, తెలంగాణ మీద జరిగిన కుట్ర అధ్యక్ష. అదేవిధంగా సింగారెడ్డి హైడ్రో ఎలక్ట్రికల్ గోదావరి మీద రావాలి అధ్యక్ష. అక్రాస్ గోదావరి వరంగల్ జిల్లాలో దేవాదుల కొద్దిగా అటు ఇటుగా 192 మెగావాట్ల అధ్యక్ష. ఇది 1966-67 నుంచి పెండింగ్ లో ఉంది అధ్యక్ష. దిండి హైడ్రో ఎలక్ట్రికల్ స్కీమ్ 21 మెగావాట్ల అధ్యక్ష. దీన్ని పడుచుకునే పాపన పోలేదు అధ్యక్ష. శంకర్పల్లి గ్యాస్ పవర్ స్టేషన్ అధ్యక్ష, అది మనందరూ కూడా తెలుసు, సభ్యులందరూ కూడా తెలుసు. గ్యాస్ లో మనకు ఒక్క రవ్వ గ్యాస్ కూడా తెలంగాణ కేటాయించలేదు అధ్యక్ష. గత కేంద్ర ప్రభుత్వం కేటాయించలే, ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా ముందు రావడం లేదు అధ్యక్ష. లెటర్స్ రాసి ఉన్నాం, అడుగుతున్నాం, వీళ్ళు కూడా కేటాయించలేదు అధ్యక్ష. అందువల్ల 1400 మెగావాట్లది శంకర్పల్లి విద్యుత్ కేంద్రం కూడా పెండింగ్ ఉంది. స్థలం సేకరణ జరిగింది. హైదరాబాద్ కోసం దాన్ని సప్లై చేద్దామని తీసుకుని పెడితే దానికి గ్యాస్ కేటాయింపులు రాలేదు అధ్యక్ష. దీన్ని ఎవరు పడుచుకున్న పాపన పోలే. అదేవిధంగా కరీంనగర్లో నేదునూరు దగ్గర 2100 మెగావాట్లు విద్యుత్ శక్తి కోసం గ్యాస్ ప్లాంట్ పెడితే దానికి కూడా గ్యాస్ నిరాకరించింది అధ్యక్ష. మేము ఇంత పొడవు మేము అంత పొడవు అని చెప్తే ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఇవన్నీ కూడా చేయలేదు అధ్యక్ష. మొత్తం 4617 మెగావాట్లు గ్యాస్ కానీ హైడల్ కానీ అదేవిధంగా ఇంతకుముందు నేను చెప్పినటువంటి 3000 చిల్లర చూస్తే మొత్తం 8297 మెగావాట్లు తెలంగాణలో రావాల్సిన విద్యుత్ ప్లాంట్లు 1966 నుంచి మొదలుకుంటే నేటి వరకు అవి పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. నిర్లక్ష్యానికి గురైన అధ్యక్ష. ఇది సమస్య అధ్యక్ష. దీని తర్వాత అధ్యక్ష తమకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది, నాకు కూడా, నేను కూడా ఆశ్చర్యపడ్డ అధ్యక్ష లెక్కలు తీసిన తర్వాత. ఈ అధ్యక్ష ఘనత వహించిన ప్రభుత్వాలు అసలు తెలంగాణ కట్టాల్సిన కట్టలే అధ్యక్ష. కానీ కట్టిన ప్రాజెక్టులు ఎట్లనే అధ్యక్ష. హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ అధ్యక్ష, తమరికి తెలుసు హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ నెల 20 రోజులు 30 రోజులు తప్పితే మహా గొప్ప వర్షాలు పడితే కంటిన్యూగా భగవంతుడు మన్నిస్తే, ప్రకృతి మన్నిస్తే 65-70 రోజులు అధ్యక్ష. తప్పితే మహా వస్తే చరిత్రలో ఉదంతాలు చూస్తే 80-85 రోజులు అధ్యక్ష. ఆ ప్రకారంగా అనేక సార్లు స్టేట్ క్రైసిస్ ఎదుర్కొన్నది అధ్యక్ష. ఇది ఫస్ట్ టైం కాదు. అట్లాంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు మాత్రం బ్రహ్మాండంగా పెట్టారు అధ్యక్ష. చూరాల ప్రాజెక్టు కాడ అధ్యక్ష 2000 కోట్లు 1994 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వాలు పెట్టినటువంటి ఇప్పుడున్న యూనిట్ ఏమో 234 మెగావాట్ల అధ్యక్ష. అప్పర్ జూరాల, ఇంకోటి లోయర్ జూరాలు వస్తూ ఉంది అధ్యక్ష 240 మెగావాట్స్. దీనికి 2000 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఇప్పుడు మనం నెత్తిన పడదు అధ్యక్ష. ఈ పవర్ వచ్చేది అధ్యక్ష కేవలం 20 నుంచి 25 రోజులు మాత్రమే. జూరాల నీళ్ళు ఉండే అధ్యక్ష. దాని ఫుల్ కెపాసిటీ 11 అయినా 11 నింపే పరిస్థితి లేదు అధ్యక్ష. ఎందుకంటే కర్ణాటక ఇంకా కాంపెన్సేషన్ పే చేయాలి. ఉద్యమంలో మేము అనేక సార్లు ఇదే శాసనసభలో అక్కడ కూర్చొని టీఆర్ఎస్ ఏకైక శాసనసభ్యునిగా నేను పోరాటం చేసిన అధ్యక్ష. తత్ఫలితంగా కొంత పే చేసినారు అధ్యక్ష.
అయితే ఇక్కడ ఈ ప్రాజెక్టు ఇది వృధా అధ్యక్ష, ఉండి కూడా లాభం లేదు, వైట్ ఎలిఫెంట్ లాగా ఇటువంటి ఘనత వహించిన ప్రాజెక్టు పెట్టినారు తప్ప కాంక్రీట్ గా ఉపయోగపడేటువంటి పెట్టలేదు అధ్యక్ష. అధ్యక్ష ఎందుకు అధ్యక్ష పౌరుషం పడుచుకొస్తా ఉంది? ఏం కారణం అండి? వాస్తవాలు సిద్ధంగా లేరా? ఈ ఫ్యాక్ట్స్ కావానండి, ఈ వాస్తవాలు కావండి. కూర్చోండి. నో నో క్వశ్చన్ లేదు. తర్వాత మైక్ సిట్ డౌన్. నో ప్లీజ్ సైలెన్స్.